ఓకే వెంకటేష్ గారు మీ దగ్గరకు వస్తాం. గోపి గారు, చెప్పండి. ఒకరేమో విలీనం అంటారు, ఒకరేమో విమోచనం అంటారు. ఏది జరుపుకోవాలి, జనాలు కూడా ఏది దీన్ని స్వీకరించాలి? ఇప్పుడు చరిత్రలో జరిగిన విషయాన్ని మనందరం కూడా పాటించాలి. కానీ దానికి ఈరోజు పేర్లు ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఒక పేరు, పెద్దగైనాక ఒక పేరు, తర్వాత పెళ్లి అయినాక ఒక పేరు పెట్టుకోం కదండి. ఇప్పుడు ఆ పోరాటం ఎందుకు జరిగింది, తెలంగాణకు ఆ రోజు ఎవరి నుంచి విముక్తి జరిగింది, ఎవరి నుంచి విమోచనం జరిగింది అనే విషయం మనందరికి తెలుసు. ఈరోజు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ ముస్లింలు ఏదైనా దానికోసం బాధపడతారనే ఒక ఆలోచనతో వాళ్ళు పేర్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మేము అనేది ఒకటే. ఈరోజు ముస్లిం సోదరులు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న మాట నిజం, కరెక్ట్ గానే మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఇందులో తప్పేముంది? ఆ రోజు రజాకార్ల పైన పోరాటం ముస్లింస్ కూడా కలిసి చేసింది. ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే చేయలే. ఆ పోరాటంలో చాలా మంది ముస్లింలు కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పోరాటం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి చరిత్రలో జరిగిన విషయాన్ని ప్రజలకు తెలవాలని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది తప్ప ఓట్ల రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీ ఎప్పుడు చేయదండి. బీజేపీ కూడా ముస్లిం ఓట్లు కావాలి, కాకపోతే నిజాన్ని చెప్పి ఓట్లు అడుగుతాం. కానీ ఈరోజు అబద్ధాలు చెప్పి లేదా చరిత్రను వక్రీకరించి చరిత్రలో ఎవరినేమన్నా అంటే నొచ్చుకుంటారేమో అనే ఒక పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఉండదు. నిజం నిజం అని మాట్లాడుతుంది, అబద్ధాన్ని అబద్ధం అని మాట్లాడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ఓటర్ రాజకీయం చేయాలనుకుంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కానీ ఆ రోజు ఒక్క సీటు ఉన్న అదే మాట మాట్లాడినాం. ఈరోజు 302 సీట్లు ఉన్న అవే మాట మాట్లాడతాం. రేపు 400 పైచిలకు సీట్లు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడే మాట ఒకటే. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం చేయాల్సిందే, దాన్ని ప్రకటించాల్సిందే, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిందే, దాని ఆ పేరుతోనే పిలవాలి. ఓకే ఎందుకంటే తెలంగాణకు విమోచనం వచ్చింది ఆ రోజు.